పవిత్ర రంజాన్ ఉపవాసాలలో భాగంగా ఈశ్వర మహల్ దాదాసాహెబ్ వారి తనయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావలి కుటుంబ సభ్యులు పనస తోటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. ముస్లిం రంజాన్ పవిత్ర దానికి శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నర్సరావుపేట పట్టణంలో 4వ వార్డులో ఉన్నటువంటి దాదాసాహెబ్ గారి కుటుంబ సభ్యులైనటువంటి మీరావలి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు గత 30 సంవత్సరాల నుంచి కూడా రంజాన్ మాసంలో రోజా ఉండేవాళ్ళకి, ఫాస్టింగ్ వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయటం అనేది చూస్తూ ఉన్నాం మనం. దానిలో భాగంగా పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మీరావలి గారి సోదరులు వాళ్ళ పిల్లలు ఇవాళ ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి అల్లా వారి దయ ఎప్పుడూ ఉండాలి. అలాగనే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకు కూడా అల్లా వారి దయ ఉండాలి. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈ రంజాన్ మాస సందర్భంగా నా దేవదేవుడిని కోరుకుంటా ఉన్నాను. మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, రంజాన్ నెల శుభాకాంక్షలు. ఈ రోజున షేక్ దాదాసాహెబ్ చారిటబుల్ ట్రస్ట్, మా నాన్నగారు కీర్తి షేక్ దాదాసాహెబ్ గారు చారిటబుల్ తరఫున ఉపవాసం ఉన్న ముస్లిమ్స్ మసీదులకి ఈ రోజున భోజన కార్యక్రమం పెట్టాం. దానికి నల్లపాటి రాము గారు వచ్చేశారు. అలాగే మన మండాన్ షరీఫ్ గారు అందరూ వచ్చారు. ఈ రంజాన్ నెల ఉపవాసాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి షేక్ దాదాసాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ కీర్తిశేషులు మా తాతగారు అయినటువంటి దాదాసాహెబ్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ట్రస్టు గత 40 సంవత్సరాల నుంచి మరి ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పనస తోటలో 4వ వార్డులో మరి దాదాపు 2000 మందికి పైగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. స్థానిక 4వ వార్డులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా షేక్ దాదాసాహెబ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావలి గారి ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా కొన్ని వేల మందికి ఇక్కడ రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సేవ, మానవతా దృక్పథం ఉందో ఆ భావంతో గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరినీ సమైక్యపరిచి అన్ని మతాలు ఒకటే, భారతీయులమంతా ఒకటే అనే నినాదంతో ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని, మంచి హృదయాన్ని చాటుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ఆ దేవదేవుని ఆశీస్సులు, అల్లా కృప ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఇక్కడ ముస్లిం సోదరులందరికీ రంజాన్ సందర్భంగా మన వైస్ చైర్మన్ మీరావలి గారు ఇఫ్తార్ విందు ఇవ్వటం 30 ఏళ్ల నుంచి ఇఫ్తార్ విందు ఇస్తూ ఉన్నారండి. ఇది చాలా గొప్ప విశేషం. ఎప్పుడు ఇలాగే ఇస్తూ ఉంటారు దాదాసాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున. ఇది ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా నల్లపాటి రామన్నకి, మన్నాన్ షరీఫ్ అన్నకి, బీజేపీ రామకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలండి. వైస్ చైర్మన్ మీరావలి గారు అయినటువంటి వారి సమక్షంలో ఇలా రోజాలు ఉండే వారికి ఇఫ్తార్ ఇందుని ఏర్పాటు చేయటం. ఈ ఇఫ్తార్ ఇందుకి పెద్దలు, గౌరవనీయులైనటువంటి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు, అలాగే మన్నన్ షరీఫ్ గారు, రామకృష్ణ గారు, మీరావలి గారు, అలాగే ఇతరులు హాజీ కరీముల్లా గారు, వీరయ్య గారు, వీళ్ళందరికీ కూడా, వెంకటస్వామి గారు అందరికీ కూడా నా యొక్క ముబారక్ తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా రంజాన్ నెలలో ఒక్క పొద్దులు ఉండేవారు మొత్తం శాంతి సామస్యాలతో ఉండాలని, పేదవాడికి ప్రతి ఒక్క ఆకలి గురించి తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు మా పెద్దలైనటువంటి మొహమ్మద్, మా పైగంబర్ గారు అయినటువంటి ఆ రోజు ఈ రోజా ఉపవాసం పెట్టడం వల్ల పేదవాడు తిండి లేకపోతే ఏ విధంగా బాధపడుతున్నాడు ఆ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజా కార్యక్రమాన్ని ప్రారంభించారని మా చరిత్ర చెబుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ నెల సుఖ సంతోషాలతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా మీరావలి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలకు అన్నదానం చేయటం, ఒక్క పొద్దులో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం అండి. అందరికీ రంజాన్ ముబారక్.
పవిత్ర రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరికీ కులమతాలకు అతీతంగా నర్సరావుపేట వైస్ చైర్మన్ మీరావలి గారు ఈ ప్రోగ్రామ్ కంటెస్ట్ చేస్తున్నారు గత 30 సంవత్సరాల నుంచి. అందరికీ భోజనాలు అన్నదానం చేయటం, గ్యార్మీ పండుగలో పేదలందరికీ భోజనాలు పెట్టడము, బట్టలు పంచటము, ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలన్నీ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ కార్యక్రమాలని ఇంకా ఘనంగా నిర్వహించాలని అల్లా వాళ్లకు ఇంకా మంచి తోడ్పాటు ఇచ్చి పనస తోటలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మీరావలి గారి ఆధ్వర్యంలో దాదాసాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఒక్క పొద్దులు ఉన్నటువంటి రోజా ఇఫ్తార్ కానివ్వండి, లేకపోతే గ్యాని పండగ కానివ్వండి, వాళ్ళు 3 సార్లు భోజనాలు ఏర్పాటు చేసి ప్రజల కోసం మంచి కోసం వేయాల్సిందే. ఈ అన్నదానం అనేది వాళ్ళకు మంచి ఒక ఆలోచనగా కాపాడుతుంది. భగవంతుడు కూడా ఏంటంటే వాళ్ళకు మధ్యలో వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ ఆపలేదు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులకి, హిందూ ముస్లిం భాయ్ రంజాన్ సందర్భంగా పవిత్రమైనటువంటి రోజా సందర్భంగా పొద్దున 5 కాడ నుంచి 6:30 వరకు మంచినీళ్ళు కూడా తాగకుండా ఈ ఎండలో ఉండేటటువంటి భక్తిపూర్వకమైన భక్తులకు ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను.